స్వాతంత్ర్యం తర్వాత బానిసత్వ చిహ్నాలు ఇంకా దేశంలో కొనసాగుతున్నాయన్నారు ప్రధాని నరేంద్ర మోదీ. సౌత్ బ్లాక్, నార్త్ బ్లాక్ బిల్డింగ్లు బ్రిటిష్ ప్రభుత్వ దార్శనికతను అమలు చేయడానికేనన్నారు. పాత జ్ఞాపకాలతో దేశం వికసిత భారత్ వైపు పయనిస్తుందన్నారు ప్రధాని నరేంద్ర మోదీ. దేశ రాజధానిలో పీఎంఓ న్యూ బిల్డింగ్ సేవా తీర్థ్ ప్రారంభించారు ప్రధాని మోదీ. స్వాతంత్ర్యం తర్వాత తొలిసారిగా ప్రధానమంత్రి ఆఫీస్ కొత్త బిల్డింగ్లోకి మారింది. మోడర్న్ టెక్నాలజీ, వసతులతో కూడిన సేవా తీర్థ్ నుంచే ప్రధాని మోదీ కార్యకలాపాలను కొనసాగించనున్నారు. సేవా తీర్థ్తో పాటు కీలక మంత్రిత్వ శాఖలు ఉన్న కర్తవ్య భవన్ను ప్రధాని మోదీ అధికారికంగా ప్రారంభించారు. వికసిత భారత్ వైపు ప్రయాణంలో బానిసత్వ మనస్తత్వం నుంచి దేశం విముక్తి పొందడం కీలకమన్నారు ప్రధాని మోదీ. అప్పటి వైస్రాయ్ బ్రిటిష్ చక్రవర్తి కోరికలకు అనుగుణంగా భవనాలు నిర్మించారన్నారు. స్వాతంత్ర్యం తర్వాత బానిసత్వ చిహ్నాలు ఇంకా దేశంలో కొనసాగుతున్నాయన్నారు. ఓల్డ్ బిల్డింగ్లలో ఏళ్ల తరబడి సవాళ్లను ఎదుర్కొంటూ అనేక కీలక నిర్ణయాలను నాయకులు తీసుకున్నారని చెప్పారు. పాత జ్ఞాపకాలతో దేశం కొత్త దిశగా పయనిస్తుందన్నారు ప్రధాని మోదీ. इन इमारतों को बनाने का मकसद भारत को सदियों तक गुलामी की जंजीरों में जकड़े रखना था. सेवा तीर्थ का ये पूरा परिसर किसी पहाड़ी पर न होकर जमीन से ज्यादा जुड़ा है. దేశ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చేందుకు సేవా తీర్థ్, కర్తవ్య భవన్ భవన సముదాయాలు సిద్ధంగా ఉన్నాయన్నారు ప్రధాని మోదీ. కొత్త భవనాల్లో తీసుకునే నిర్ణయాలు 140 కోట్ల మంది పౌరుల ఆకాంక్షలపై ఆధారపడి ఉంటాయన్నారు. గతంలో నిర్మించిన సౌత్ బ్లాక్, నార్త్ బ్లాక్ బిల్డింగ్లు బ్రిటిష్ ప్రభుత్వ దార్శనికతను అమలు చేయడానికేనన్నారు ప్రధాని. 13 फरवरी का ये दिन भारत की विकास यात्रा में एक नए आरंभ का साक्षी बन रहा है. आज हम सभी भी विकसित भारत का संकल्प लेकर सेवा तीर्थ में, कर्तव्य भवन में प्रवेश कर रहे हैं. अपने लक्ष्य में विजयी होने का दैवीय आशीर्वाद हमारे साथ है. ఇప్పటి వరకు వేర్వేరుగా ఉన్న పీఎంఓ, జాతీయ భద్రతా మండలి ఆఫీసు సహా కేబినెట్ సెక్రటేరియట్లు ఒకే ప్రాంగణంలోకి మారనున్నాయి. కేంద్ర మంత్రిత్వ శాఖ బిల్డింగ్ల రెంట్ల కోసం ఏటా 1500 కోట్లకు పైగా ఖర్చవుతుంది. 8000 నుంచి 10,000 ఉద్యోగుల ట్రాన్స్పోర్ట్ కోసం ప్రత్యేక ఖర్చు చేస్తున్నారు. కొత్త భవనాల సముదాయంతో టైం ఆదా కావడంతో పాటు ఖర్చు తగ్గుతుందన్నారు నిపుణులు.